సో ఇప్పటివరకు మనం దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి మెట్రో దగ్గర పోలీసు వాళ్ళ యొక్క దిగ్బంధం చూడడం జరిగింది. దాని తర్వాత చాలామంది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో చాలామందిని 50-60 మందిని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళందరూ కూడా సాయంత్రం 6 గంటల వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇంకా మిగతా ఉన్నటువంటి పోలీసు వ్యవహారం అంతా కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ అనగా కనపడతా ఉన్నటువంటి సివిల్లో ఉన్నటువంటి పోలీసులు కనపడతా ఉన్నారు, మరొక పక్కన మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కనపడతా ఉన్నారు, యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీసులు అంతా కనపడతా ఉన్నారు. ఇంకొక పక్కన హాస్టల్ల పరిస్థితి కూడా చూసుకోవచ్చు. దిల్సుఖ్ నగర్ మెట్రో నుంచి లోపల రాగానే పిస్తా హౌస్ పక్కన ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ బాయ్స్ హాస్టల్ దగ్గర ప్రతి హాస్టల్ దగ్గర 10 మంది పోలీసులు కనపడతా ఉన్నారు. ఇక్కడ లోపలైతే ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి దగ్గర చాలామంది నిరుద్యోగులంతా కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా స్పష్టంగా అయితే ఉంది. పోలీసులంతా కూడా నిరుద్యోగులు కూడా వీళ్ళంతా కూడా చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా రోడ్ల మీదనే ఉన్నారు. వీళ్ళంతా కూడా భయపడి అంటే వాళ్ళు ఏమైనా మీడియాతో మాట్లాడినట్టయితే వాళ్ళందరినీ కూడా తీసుకుపోతారు అన్నటువంటి భయంతో వాళ్ళు కనీసం ఇక్కడికి కూడా రావట్లేదు. ఇదంతా కూడా ఒక నిర్బంధ మధ్యలో, పోలీసుల యొక్క నిర్బంధం మధ్యలో ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుంది అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా అయితే చెప్పుకోవచ్చు. ఇక ఇంతమంది చదువుకున్నటువంటి విద్యార్థులని బంధించడానికి ఇంతమంది పదల సంఖ్యలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా కనబడతా ఉన్నది. ఇంకా ముఖ్యంగా లోపల కూడా చాలామంది కూడా నిరుద్యోగులంతా కూడా కనబడతా ఉన్నారు. వీళ్ళే మిలియన్ మార్చ్కి అంటే నిరుద్యోగ మిలియన్ మార్చ్కి వాళ్ళు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో వీళ్ళందరినీ ఎక్కడికక్కడ కూడా కట్టడి చేయాలని చెప్పేసి రాత్రి నుంచే అరెస్టుల యొక్క పరంపర కొనసాగుతూ ఉన్నది. సో దాంట్లో భాగంగానే ఇక్కడ అంతా కూడా ఇక్కడ లోపల అశోక్ సార్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దీంట్లోనే ఉన్నారు. సో ఇది అయిపోగానే ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆ టైం అయిపోగానే బయటకు వస్తారు. కాబట్టి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి నేరుగా వీళ్ళని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. లోపల అశోక్ సార్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉండడం జరిగింది. సో వాళ్ళంతా కూడా ఎక్కడ కూడా మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి లోపల అంతా కూడా అశోక్ సార్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా వీళ్ళందరినీ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే పోటీ పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఏంటిది, ఏం జరుగుతూ ఉంది లోపల ఏం జరుగుతుంది ఏంటిది అలా ఏమైనా ధర్నకి మిలియన్ మార్చ్ పిలుపునిచ్చి గురించి పోలీసు నోటిఫికేషన్ ఇవ్వట్లే కదా రేవంత్ రెడ్డి గారు, దాని గురించి అందరినీ దగ్గర చేద్దామని తీసుకొస్తాం. మొత్తం పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడనే కనబడుతుంది కదా. పోలీసు ఫ్లాప్ చేయని ర్యాలీని ఫ్లాప్ చేద్దామని చెప్పేసి చాలా మంది తీసుకుపోయాడు. ప్రధాన డిమాండ్ ఏంటంటే నోటిఫికేషన్ లేదు, ఒక్క నోటిఫికేషన్ లేదు, పోలీస్ నోటిఫికేషన్ లేదు అసలు. ఈయన రేవంత్ రెడ్డి కూడా మొత్తం కేసీఆర్ వేసిన నోటిఫికేషన్స్ ఫిల్అప్ చేసింది, కానీ ఇతను ఒక 2-3 నోటిఫికేషన్స్ వేసిన, ఎక్కువేమీ లేదు. దాని గురించి ఇప్పుడు చాలామంది 2025లో చాలామంది రిటైర్మెంట్, పోలీస్ వాళ్ళు చాలామంది రిటైర్మెంట్, చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి. అతను ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. జీవో నెంబర్ 46 ఆ బాధ్యత నేను కూడా బాధ్యత. జియో 46 అంటే స్పెషల్గా ఇది కేఎస్ఎస్పీ అంటే బెటాలియన్ జాబ్స్ ఉంటాయి కదా, కేఎస్ఎస్పీ తెలంగాణ స్టేట్ పోలీస్ ఫోర్స్. అయితే దీనికి ఏమైందంటే మొత్తం ఇది ఒక స్టేట్ వైజ్ పోస్ట్. అయితే స్టేట్ వైజ్ పోస్ట్ని వీళ్ళు మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ చేసారు అన్నమాట. స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉండాలి, ఈ డిస్ట్రిక్ట్ ఇట్లా అని చెప్పేసి డివైడ్ చేసి దానివల్ల చాలా మందికి జాబులు పోయినాయి అన్నమాట. కట్ ఆఫ్ పెరిగిపోయింది. వాళ్ళంతా కూడా మంత్రులు చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, మీ 60,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ నిరుద్యోగుల వెనకాల వేరే పార్టీలు వచ్చి నడిపిస్తున్నాయి, వాళ్ళ ఉద్యమం సరైనటువంటి ఉద్యమం కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? ఎట్లాంటి ధర్నాలు కావచ్చు, మిలియన్ మార్క్ నోటిఫికేషన్ లేవు కదా, ఇలాంటి పార్టీ పరం కాదన్న. ఈ గవర్నమెంట్ ప్రజల్ని ఏమంటారో సోమరిపోతులు చేస్తుందన్న. నిజంగా చెప్పాలంటే ఫ్రీ బస్ ఇచ్చి, రేషన్ బియ్యం ఇచ్చి, ఒక గవర్నమెంట్ చేయాల్సినది ఏంటన్న, ఒక విద్య అనేది విద్య, వైద్యం, చదువు, ఈ 3 ఇస్తే చాలన్న. సో కాసేపటి క్రితమే అశోక్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఏదైతే నిరుద్యోగ మార్చికి పిలుపునివ్వడం జరిగిందో దీన్ని సక్సెస్ చేసేందుకు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కదులుతూ ఉన్నారు. సో వీళ్ళని కట్టడి చేసేందుకు ముందుగా అక్కడ కనబడతా ఉన్నారు. గేట్ దగ్గరే పోలీసు వాళ్ళంతా కూడా 100ల సంఖ్యలో పోలీసులు కనబడతా ఉన్నారు. మహిళా పోలీసులు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా కనబడతా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా నిరుద్యోగులందరూ కూడా కదిలి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. సో ఒక పక్కన ఎక్కడైతే రోడ్ల మీదనైతే ఎవరు కూడా కనబడట్లేదు. సో ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరేమైనా మాట్లాడగలుగుతారా? ఏంటిది అసలు ఇలా నిర్బంధం ఏంటిది? అసలు మేము ఇక్కడ నోటిఫికేషన్ల కోసం వచ్చాము. అండ్ రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళారని నేను అడుగుతున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ల కోసం అడగడానికి వస్తే మమ్మల్ని ఇంత దుర్మార్గంగా ఇలా అరెస్ట్ చేస్తారా? అసలు మేము ఏం చేస్తున్నాం? మేము ఏమైనా దోచుకుంటున్నామా తెలంగాణని? మిగతా రాజకీయ నాయకుల్లాగా మేము దోచుకుంటే మమ్మల్ని అనాలి. ఈ రోజు ఇంతమంది వాలంటీర్లు బయటకు వచ్చినప్పుడు
కనీసము మమ్మల్ని మేము లోపల దాక్కున్నామండి. అశోక్ సార్ ఏం చేశాడు? ఎందుకు అశోక్ సార్ని పట్టుకొని వెళ్తున్నారు? మిగతా ఆస్పిరెంట్స్ ఏం చేశారు? ఎందుకు ఆస్పిరెంట్స్ని పట్టుకొని వెళ్తున్నారు? నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని నేను అడుగుతున్నాను, రాహుల్ గాంधी कहाँ पे है राहुल गांधी? ఢిల్లీ में बैठ के यहाँ सरकार क्यों बनाए हो आप? నువ్వు ఢిల్లీలో కూర్చోాలనుకుంటే ఇక్కడ సర్కార్ ఎవరు చేయమన్నాడు నిన్ను? ఈరోజు సిర్ఫ్ రాహుల్ గాంధీకి వజాసే మేము ఇంత పీడలో ఉన్నామంటే ఆయన వల్లనే. ఈరోజు 2 లక్షల నోటిఫికేషన్స్ ఇవ్వమని చెప్తే మేము ఇవ్వకుండా మేము 70,000 ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినామని అంటున్నారు. నేను ఇక్కడ ఉన్న నిరుద్యోగులను అడుగుతున్నానా, మీరు జస్ట్ టర్న్ ద మైక్. మనకు 70,000 నిరుద్యోగులు ఇచ్చారా? నోటిఫికేషన్స్ ఇచ్చారా? 70,000 కాదు, ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఏవైతే ఇచ్చారో అవి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్. సో ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇచ్చింది ఏమీ లేదు. సో నేను దయచేసి ఇక్కడున్న పోలీస్ వాళ్ళని కూడా నేను ఒకటే అడుగుతున్నాను, పోలీస్ వాళ్ళు మీ జాబ్ మర్చిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ అ వే. అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ సపోజ్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, ఇంటెలిజెన్స్ క్లాస్లో కూర్చోవద్దు. దే ఆర్ నాట్ సపోజ్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పోలీస్ గవర్నమెంట్, మీరు మీ పని చేయండి. మీ హోమ్ మినిస్టర్ గారు మీకు చెప్పినప్పటికి కూడా అది నిజమా కరెక్టా రాంగ్ అనేది మీరు అడ్రస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఇంతమందిని ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఈరోజు మా ఓట్లతోటి మేము బస్సు యాత్రలు చేసినందుకు గద్దెనెక్కిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతమందిని ఇంత ఇబ్బంది పెడుతున్నది. ఎక్కడ వాళ్ళు అక్కడ నిర్బంధం చేసిందన్న. ఇప్పుడు మాకు కనీసం ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. కేవలం ఉద్యోగాల కోసమేనా? ఏమైనా జీవోలు ఉన్నాయి కదా, జీవో నెంబర్ 46 లాంటివి అవన్నీ ఉన్నాయి కదా, సో వాటి కోసం కూడా ఇలా నిరుద్యోగ మార్చిన తలపెట్టి ఏవైతే పోలీస్ నోటిఫికేషన్స్ 30,000 నోటిఫికేషన్స్ ఉన్నాయని అఫీషియల్ గా రిలీజ్ చేశారో ఇప్పటి వరకు దాని గురించి మాటే అనేది ఎత్తట్లేదు. ఇంతమంది విద్యార్థులు ఇంత చిన్న రూమ్లలో ఇంతమంది నిరుద్యోగులు 5 రూపాయల భోజనం తిని ఇక్కడ బతుకుతున్నారు. పాపం వాళ్ళ గోస్ ఏందనేది వాళ్ళకే తెలుసు. వాళ్ళందరి కోసం మేము ఏమీ అడగట్లేదు. మీరు ఏవైతే ప్రామిస్ చేశారో వాటిని మేము అడుగుతున్నాము. అవి కూడా మీరు ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని నిర్బంధం చేసేంత వరకు కరెక్ట్ ఇది? సో నేను రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, అండ్ ఎవరైతే ప్రియాంక గాంధీ గారు వచ్చి సరూర్ నగర్ స్టేడియంలో ఏమన్నారు, హమ్ లోగ్ 2 लाख బెరోజ్గారీ దేంగే అని అన్నారు. 2 लाख బెరోజ్గారీ కాదు కదా, కనీసం 10,000 కూడా నీ సర్కారీలే. నువ్వు మెస్సీ వచ్చినప్పుడు వస్తాడు మన రాహుల్ గాంధీ గారు, ఏదైతే డీసీసీలో మీటింగ్ అంట, ఏమైనా పనికొచ్చే మీటింగ్ అన్నది? మమ్మల్ని కలవడానికి రావచ్చు కదా. ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఐఎమ్ క్వశ్చనింగ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. నేను రాహుల్ గాంధీ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారిని కానీ ఒకటే అంటున్నా, మీరు రండి. మీరు మీ లోపల ఇంకా ఇన్సానియత్ అనేది ఉంటే మీరు నిజంగా अगर आप इंसान हो तो आप आ जाइए. आप यहाँ पे आके बैठ के आप देखिए क्या हो रहा है తెలంగాణ में. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఇక్కడున్న రెవెన్యూ మొత్తం తీసుకొని అక్కడ దోచుకోవడం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో రండి. చాలా మంది అశోక్ సార్ ఏం చేశాడు, ఇంద్రనాయక్ ఏం చేశాడు, మిగతా వాళ్ళు ఏం చేశారు? బై యూఆర్ అరెస్టింగ్ అస్. ఈ అక్రమ అరెస్ట్లన్నీ జరగొద్దు అండ్ పోలీస్ వాళ్ళు వాళ్ళ జాబ్ మర్చిపోద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి వాళ్ళంతా కూడా బయలుదేరుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో సార్, ఏంటి సార్ ఒక ముక్కలో ఏం చెప్పగలరు? ఒక పక్కన ఏమో అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. సో ఇదంతా కూడా నిరుద్యోగం మార్చి జరుగుతుందా, లేకపోయినట్టు ఏంటంటే ఇప్పుడు పోలీసులు మొత్తం నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో పోలీసులు కూడా అంతే పెట్టారు. దిల్షుక్ నగర్లో 100 మంది పోలీసులని వ్యాన్లను మొత్తం కూడా పెట్టి వాళ్ళ నిరుద్యోగులు మొత్తం కూడా నిర్బంధం చేశారు. చివరికి ఇన్స్టిట్యూట్ల దగ్గర కూడా వచ్చి ఇన్స్టిట్యూట్లను కూడా నిర్బంధం చేశారు. దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఇది. ప్రజాపాలన కాదు, ఇది దొంగల పాలన, నిర్బంధ పాలన తప్పిస్తుంది రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన. నిరుద్యోగులు అనేవారు నీ ప్రభుత్వానికి ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మిమ్మల్ని ఆ మూసీలో కంపల్సరీ ముంచడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు నిరుద్యోగుల సమస్యలు పట్టడం లేదు, మూసీ సమస్యలు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కానీ నిరుద్యోగులు 50 లక్షల మంది నిరుద్యోగులు రేపు కంపల్సరీ మిమ్మల్ని తడాగా చేస్తారని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. 2 సంవత్సరాల కాలంలోనే మేము 70,000 ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కూడా ఒక పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్ని దొంగ మాటలే కదా. ఒక్క నోటిఫికేషన్ అధికారంలోకి వచ్చినాక అధికారికంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పొచ్చు? మరి వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరి నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళు ఎటు చెప్తారు? వాళ్ళు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాలా, నోటిఫికేషన్ ఇచ్చినాక పిల్లలు అప్లై చేసుకోవాలా, అప్లై చేసినాక పరీక్ష రాయాలా, పరీక్ష రాసినాక ఎగ్జామ్ పెట్టాలి, ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వాలి. ఇది ఏమీ చేయకుండా 60,000 ఉద్యోగాలు ఇస్తాను చెప్తే ఏ నిరుద్యోగుడు అందరికీ తెలుసు. ఈ రేవంత్ రెడ్డి దొంగ పాలన చేస్తుండు, దొంగ ముఖ్యమంత్రి. నిరుద్యోగులు అందరి జీవితాలతో ఆటలాడుకున్న సంగతి కంపల్సరీ ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలు విద్యార్థులు మొత్తం గమనిస్తే ఉన్నారు. ఖచ్చితంగా నిన్ను ఆ హుస్సేన్ సాగర్లో ముంచేస్తారని స్పష్టంగా చెప్పాలి. నిరుద్యోగ మార్చి పిలిపించినటువంటి నేపథ్యంలో నిన్న నుంచి రాత్రి నుంచి అరెస్టుల పరంపర కొనసాగుతా ఉంది. మధ్యాహ్నం నుంచే నన్ను ఎంక్వైరీ చేశారు. నా ఇన్స్టిట్యూట్ దగ్గర 10 మంది పోలీసులు, ఇంటికాడ 10 మంది పోలీసులు పెట్టి రాత్రి మొత్తం కూడా జల్లెడ పెట్టారు.
నేను ఫోన్ ఇంట్లో పడేసి బయటకు వెళ్ళిపోయిన కారణంగా వాళ్ళకి ఇప్పటివరకు దొరకలేదు. దొరికించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, పోలీసులు అంతా ముందే ఉన్నారు. విత్ ఇన్ నిమిషంలో ఇక మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ల పాటు కొనసాగినట్టుగా నిరుద్యోగ ఉద్యమాలు ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటాయి, అరెస్టులు కొనసాగుతూనే ఉంటాయి. ఈ మా కేసులు కొత్త కాదు, జైలు మా కొత్త కాదు. వాళ్ళు ఎక్కడికి వంట పోయినా కూడా ఏది పెట్టినా కూడా భయపడే ప్రసక్తి అయితే లేదు. దేనికోసం ప్రిపేర్ అవుతున్నాను? ఏంటిది ఇట్లాంటి చూస్తా ఉన్నాం కదా, పోలీసుల యొక్క నిర్బంధం కావచ్చు, ఇటువంటి అరెస్టులు కానీ కనబడతా ఉన్నాయి. సో ఏం చెప్పదలుచుకున్నాయి అంత వ్యవహారం గురించి? ప్రజాపాలన కాదు, ఇది దొంగల పాలన. ఇది ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటాడులే కానీ ప్రజాపాలన లేదు, ఏం లేదు. ఈ ఒక్క పని కూడా చేయలే సరిగా. 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు అని చెప్పిండు, కానీ 60,000 ఉద్యోగాలు ఎక్కడ కూడా ఇయ్యలే ఇప్పుడు దాకా. ఇది ఒక దొంగ రాజ్యం, ఇది ప్రజాపాలన కాదు. ఇది ఒక మనుషులతో జలగాటం ఆడుతున్న పాలన ఇది. సో సార్ చూసుకోవచ్చు అక్కడ ముందు ఎవరైతే అశోక్ సార్ ఉన్నారో, సో ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడతా ఉన్నది. లోపలికి ఆయనను తరలించేటువంటి ఆ ప్రయత్నం అయితే కనపడతా ఉంది కదా లోపల. నిరుద్యోగ పోరాటాలు కొత్త కాదు. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు ఇవాళ మీ మిలియన్ మార్చ్ పిలుపునిస్తే మిలియన్ మార్చ్లో పోలీసుల సంఖ్య నీకు విద్యార్థులు ఎంతమంది పోలీసులు అంతే సంఖ్య ఉంది. మరో కర్ణాటక త్వరలోనే కంపల్సరీగా రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తారని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం ఆగండి. అరే నో ప్లీజ్, ఏం టైం లేదండి మీకు అందరికి జాబ్ రాస్తే సరిపోతుందా? నేను డిమాండింగ్. अरे राहुल गांधी कहाँ गया है? Where is Rahul Gandhi? Asal, so please do the job. I'm requesting the police to do their own job. We are protesting here. मैं peaceful का protest చేస్తున్నాం. This is not fair. Let me speak. This is unfair. ఏదైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో ఇది ఇలా చేయడం చాలా అసలు మంచి పద్ధతి కాదు. మేము ప్రజాపాలన లేకపోతే దగాపాలన. Let me question. This is not fair. ఏంటి సార్ what is the mistake we have done? మీరు చెప్పండి. This is not fair. This is not fair. సార్ ఎక్కండి మేడం. ప్లీజ్ అరే ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మాట్లాడండి. ఆగండి. ప్లీజ్ డోంట్ టచ్ మీ. నా హెల్త్ బాలేదు. డోంట్ టచ్ మీ. ఈ రోజు నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాను, ఇంకా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల వరకు నీ పార్టీ అత్తాపత లేకుండా వెళ్ళిపోతుంది. ఈ రోజు నువ్వు ఆడవాళ్ళని ఇంత హింసిస్తున్నావు కదా, ఈ రోజు ఇక్కడ స్టూడెంట్స్ అందరికి జవాబు చెప్తారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ఇట్స్ రియల్లీ నాట్ ఫేర్. సో ఇక్కడ నుంచి ఒక్కొక్కరినిగా వాళ్ళంతా కూడా డీసీలో కానీ పోలీసు సంబంధించినటువంటి వెహికల్లో కానీ వీళ్ళందరినీ తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ నుంచి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి చెల్లా చెదురుగా ఇక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వాళ్ళని వెళ్ళిపోమాలని చెప్పేసి కూడా పోలీసులు సైతం కూడా స్టూడెంట్స్కి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తానికైతే మాత్రం ఒక పక్కన నిన్నటి నుంచి అరెస్టులు కావచ్చు, మరొక పక్కన ఇప్పటిదాకా అశోక్ సార్ కావచ్చు, ఇంకా ప్రత్యూష కావచ్చు, మిగతా ఉన్నటువంటి ఆస్మా కావచ్చు, అలాగే ఇందిరా కావచ్చు, జనార్దన్ సంబంధించినటువంటి ఇంకా చాలామంది ఇంకా స్టూడెంట్స్ సంబంధించినటువంటి లీడర్లు అంతా కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో వాళ్ళు అరెస్ట్ అయి ఉండడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని
జాడ తెలుసుకుని వాళ్ళందరినీ కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తానికైతే మాత్రం ఇప్పటివరకు మొత్తానికి స్టూడెంట్స్తో పాటు కొంతమంది స్టూడెంట్స్ నాయకులతో పాటు మిగతా సంబంధించినటువంటి నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక పక్కన మిలియన్ మార్చ్కి ఏదైతే స్టూడెంట్స్ ఇచ్చినటువంటి మిలియన్ మార్చ్ ఏదైతే ఉందో నిరుద్యోగ మిలియన్ మార్చ్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికైతే ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేయకుండా మాత్రం వాళ్ళంతా కూడా పోలీసులు అయితే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. నిన్న రాత్రి నుంచే ఒక పక్కన అశోక్ సార్ కావచ్చు, ఇంకా మిగతా ఉన్నటువంటి స్టూడెంట్స్కి కొంత మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా నిన్న రాత్రి నుంచి అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఇప్పటివరకు అయితే విజయవంతంగా వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే మాత్రం వాళ్ళందరినీ వివిధ పోలీస్ స్టేషన్లకి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించడం జరిగింది. ఇదంతా కూడా చూసుకోవచ్చు. వీళ్ళంతా ఒకవేళ కనుక ఆంక్షలు లేనట్టయితే ఉంటే ఖచ్చితంగా చాలా మంది వేలాది సంఖ్యలో ఇలా దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఈ యొక్క నిరుద్యోగ మార్చిని సక్సెస్ చేసేందుకు వాళ్ళు వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. మొత్తానికి 3-4 రోజులుగా ఉధృతంగా ముఖ్యంగా జిల్లాల నుంచి కూడా చాలా మంది నిరుద్యోగులు రావాలని చెప్పేసి కూడా ఒక పక్కన నిరుద్యోగులు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో జిల్లాల నుంచి కూడా చాలా మంది నిరుద్యోగులు రావడం జరిగింది. హైదరాబాద్ కావచ్చు, మిగతా ఉన్నటువంటి కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, అశోక్ నగర్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఈ రోజు ఐక్యంగా దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి ఇలా వాళ్ళ యొక్క నిరసనని 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటూ నిరుద్యోగులని మోసం చేస్తూ ఉన్నది, 70,000 ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలు అని చెప్పేసి ప్రతిసారి కూడా నిరుద్యోగులని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఈ యొక్క ఉద్యమం ఖచ్చితంగా గుణపాఠంగా ఉండాలన్నటువంటి ఒక ఆకాంక్షతో తలపెట్టినటువంటి నిరుద్యోగ మార్చి అయితే మాత్రం మొత్తానికైతే ఇయాటికైతే విఫలమైపోయినట్టుగా మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు విఫలం కావచ్చేమో కానీ రేపు మా తడాకా ఏంటో చూపిస్తామని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.